ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమ. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే నమ. రాఘవేంద్ర తృతీయస్తు వందే పతితోద్ధారక. మనకు ఈ పాల్గొన మాసం ప్రారంభమైందండి. పాల్గొన శుద్ధ సప్తమి. రాఘవేంద్ర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము, మరి గురు సాక్షాత్కారము కలిగిన వాళ్ళు ఎంతోమంది తరించారు. అటువంటి రాఘవేంద్రుల యొక్క జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ పాల్గొన మాసం ప్రత్యేకం. మన గురువారమే వచ్చింది సప్తమి కూడా, కాబట్టి చాలా విశేషము. తప్పకుండా అందరూ వినండి, భక్తి శ్రద్ధలతోని విని నమస్కరించుకోండి. దానివల్ల మనకు ఆ గురువుల యొక్క అనుగ్రహము, ఆ రాఘవేంద్ర స్వాములు, ఆ వెంకటనాథుని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటనాథుని వరప్రసాది మన రాఘవేంద్ర స్వాములు కాబట్టి, అటు కలియుగ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహము, ఇటు మన గురువుల యొక్క అనుగ్రహం కలిగి మనకు అన్ని శుభాలు కలుగుతాయి అని మన పెద్దలు చెప్తారు. కాబట్టి మనం ఇలాంటి విషయాలు విని చక్కగా ఎవరికైనా షేర్ చేయడము, ఓం రాఘవేంద్రాయ నమః అని తప్పకుండా కామెంట్లో రాయండి. ఈ విధంగా చేసిన వాళ్ళందరూ కూడా గురు అనుగ్రహాన్ని కలిగి అన్నిట్లో విజయాలను పొందుతారు. గురు అనుగ్రహం ఉంటేనే మనకు ఏదైనా మన జీవితం సక్రమమైన మార్గంలో ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది అని మనకు గ్రహ సంచారంలో కూడా గురువు గురించి చెప్తారు. మరి గురుగ్రహ దోషాలున్నా కూడా మనకు వీటిని వినడం వల్ల తొలగిపోతాయి. కాబట్టి అందరూ వినండి, తప్పకుండా లైక్ చేయండి, ఓం రాఘవేంద్రాయ నమః అని కామెంట్ రాయండి. ఇంకా ఇప్పుడు ఈ రాఘవేంద్రుల యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునే సందర్భంలో మనము వీరి యొక్క జన్మ వృత్తాంతాన్ని విని తరిద్దాం. మరి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడు అంటారు. మరి దైవం సంకల్పిస్తే అడ్డుకునే వాళ్ళు ఉంటారా అండి? మనకు ఎటువంటి బంధాలున్నా అన్నీ తొలగించి వేయగలుగుతాడు. మరి అటువంటి భక్తి నమ్మకము మనకు ఉండాలి. ముందు మనకు కష్టాలు ఉన్నాయి, పోవట్లేదు, ఏ దేవుడికి మొక్కినా ఏ పూజ చేసినా అంటూ ఉంటాం. కానీ మనకు కలిగే ఫలితం మీదనే మన చిత్తం ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ భగవంతుడి యందు భక్తి స్థిర చిత్తం అనేది ఉండదు. అందుకే మనకు భగవద్గీతలో ఏం చెప్తారంటే, కర్మ యోగంతో కూడా ముక్తి పొందొచ్చు. ఏ విధంగా? నువ్వు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించకు, నాకు వదిలిపెట్టు. లేదు, నువ్వు కర్మ చేయడమే ఆ దైవం కోసం చేస్తున్నా అనే ధ్యాస కలిగి చెయ్యి. నువ్వు చేసే కర్మలన్నీ కూడా ఆ పరమాత్మునికి అంకితం చేస్తూ పరమాత్ముడిని స్మరిస్తూ నువ్వు చెయ్యి. చేసినట్టయితే నీకు అన్నీ సక్రమంగా నీ జీవితం సాగిపోతుంది. ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను చూసుకుంటా. మరి నమ్మాలి కదా మనం. అలా నమ్మినప్పుడే మనకు అది అనుగ్రహింపబడుతుంది, మనము పొందగలుగుతాం. మరి నమ్మకం లేనప్పుడు ఎలా పొందుతాము? ఈరోజు ఈ దేవుడు, ఇంకో రోజు ఇంకో దేవుడు, ఇంకే వ్రతము, ఆ వారాహి, ఇంకేదో అంటే కుదరదు కదా. మనకు ఎవరైతే సాత్విక దేవతలు మనకు నాటి నుండి వస్తూ ఉంటాయో వాటినే మనం కొలవాలి. ఆ దేవీ దేవతలనే మనము పూజించాలి, స్మరించాలి. కొంతమంది అన్నిటికీ పూజలు చేయలేము. కొన్ని దేవతల గురించి మనము వినాలి. వాటి పురాణాలు కథలు విని శ్రవణం చేయడం వల్ల కూడా మనకున్న ఆ నెగటివ్ అనేది తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా వినండి. అట్లా భక్తుడు ఎన్ని జన్మలెత్తడానికైనా సిద్ధంగా ఉండాలి, సంతోషంగా సన్నద్ధుడై ఉండాలి. మరి నేను ఎక్కడున్నా నాకు
వరం ఇవ్వడానికి ఆ వటపత్రశాయి సిద్ధంగా ఉన్నాడు అని నమ్మకం కలిగి ఉన్నప్పుడు సిద్ధి పొందుతాడు మానవుడు. అంతేగాని మనం ఆ నమ్మకాన్ని సాధన చేత పొందుతాం. ఇప్పుడు ఎవరైనా కొత్త మనిషిని ఒక్కటేసారి నమ్మలేరు. చేస్తూ చేస్తూ వాళ్ళతో సహవాసము సాధన చేస్తూ ఉంటే సాధనమున సమకూరు పనులు ధరలున అంటారు. ఒకటేసారి మనకు అన్ని పనులు అయిపోవు కదండి. జీవితం అనేది ఏ విధంగా సాగుతూ ఉంటుందో మన సాధన కూడా భక్తి మార్గంలో సాగినప్పుడు ఈ జీవితం కూడా ఆటోమేటిక్గా ఏ ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది. మరి ఇక్కడ ఆ దివ్య జననం రాఘవేంద్రుడు, జగద్గురువు రాఘవేంద్రుల దివ్య జననం యొక్క కథను మనము ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించుకొని ప్రారంభించుకుందాం. ప్రహ్లాదుడి కంటే ముందు అవతారము శంకుకర్ణుడు. ఇతను బ్రహ్మదేవునికి నిత్య పూజా పునస్కారాల్లో సహాయపడేవాడు అనమాట. అంతకు మించి చాలా భక్తుడు. అంటే బ్రహ్మ చెప్పిన ప్రతి పనిని భక్తితో చేసేవాడు అనమాట. భక్తి అంటే ఏంటండి? వాళ్ళు చూపించిన మార్గంలో నడవడము, ధర్మ మార్గంలో నడవడమే మనము భక్తి కలిగి ఉన్నాము భగవంతుడి పట్ల అని. భగవంతుడు ఏ విధంగా జీవించాలో మనకు చెప్పాడు భగవద్గీతలో. దాన్ని ఆచరిస్తూ మనం జీవితాన్ని గడపడమే మనం భక్తి కలిగి ఉండడం. అంతేగాని రోజంతా కూర్చొని పుష్పాలు వేస్తూ అర్చనలు చేస్తూ ధూపాలు దీపాలు పెట్టడం కాదు. అది మనం తెలుసుకున్నప్పుడు మనము భక్తిని కలిగి నమ్మకాన్ని కలిగి ఉంటామన్నమాట. అట్లా బాధ్యతతో చేసే పని పరిమిత కాలం తర్వాత ముగుస్తుంది. మరి ఇప్పుడు మనము ఏదో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళామా, డ్యూటీ చేసామా, అయిపోయింది, ఇంటికి వచ్చాము. నేను ఇంటికి వచ్చాను కాబట్టి ఆఫీస్ పని చేయక్కర్లేదు. కానీ భక్తి అటువంటిది కాదండి. నిరంతరం 24/7 అంటారు చూడండి. ఆ విధంగా నిరంతరము కలిగి ఉండేదే భక్తి. బాధ్యత అయిపోయింది అని వదిలించుకునేది కాదు. అట్లా కాలంతో పని ఉండదన్నమాట. మరి అట్లాంటప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి, మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి నిత్య జీవితంలో. కానీ మనము అచంచల దీక్షతోని నమ్మకంతో ఆ భగవంతుణ్ణే నమ్మి సేవించినప్పుడు, శరణాగతి చేసినప్పుడు అవన్నీ చిన్న చిన్న విషయాలుగా కొట్టుకుపోతాయి. పెద్ద సముద్రాన్ని ఈదుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న కర్రపుల్లలు వస్తాయండి, అవి కొట్టుకుపోతాయి. అవి పెద్ద విషయాలు కాదు. ఆ విధంగా రావచ్చు, కానీ అవి ఆ భగవంతుడు అండగా ఉంటాడు కాబట్టి మనకి ఏ ఇబ్బంది కలిగించకుండా తొలగిపోతాయి. అటువంటి నమ్మకం కలిగి ఉండాలని మనకు తెలియజేస్తుంది ఈ గురు చరిత్ర అన్నమాట. మరి అట్లా తన్మయత్వంతో బాధ్యతను మర్చిపోయాడట ఒకరోజు. ఆయన తన్మయత్వం అతి మితిమీరిన భక్తితోని చేస్తూ 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 చేసే పనిని కూడా మర్చిపోయాడట. అప్పుడు చేసే పని మరి మర్చిపోకూడదు కదా, చేసే పని చేస్తూ భక్తి కలిగి ఉండాలి. అయితే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు పని చేయలేదు అని కోపించాడట. బ్రహ్మ క్షణం కూడా ఆలోచించకుండా రాక్షస జాతిలో జన్మించమని శపించాడు ఆయన్ని. మరి రాక్షస జాతిలో అంటే మనము ఏదైనా కూడా ఏమంటామండి, నెగటివ్గా ఉన్న వాటిని రాక్షసత్వం అంటాం. హింస ఇట్లాంటి వాటిని అంటే మనము చెప్పిన వాటిని వినకపోవడము, గౌరవించకపోవడము, వినయ విధేయతలు లేకపోవడం, ఇవన్నీ రాక్షస గుణాలు. అహంకారం కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ ఈయన ఆ బ్రహ్మదేవుడి ఆజ్ఞను పాటించకపోవడం అనేది దానివల్ల రాక్షసుడవై జన్మించు అని శపించాడు. అప్పుడు శంకుకర్ణుడు కలవరపడ్డాడట. కానీ మళ్ళీ వెంటనే భగవంతుని ఆదేశం కాబట్టి నిర్భయంగా ఉన్నాడు. నాకేం భయం, ఆ భగవంతుడికే సేవ చేస్తున్నా, భగవంతుడే శాపం ఇచ్చాడు కాబట్టి నేను ఆ విధంగా జీవిస్తాను అని అనుకున్నాడు. అనుకొని అప్పుడు శ్రీహరియే ప్రత్యక్షమైందట
అలా ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు వెంటనే శ్రీహరి ప్రత్యక్షమయ్యి, శంకుకర్ణ, ఇది నీకు శాపం కాదు, వరం. ఏ రామావతార దృశ్యాన్ని హృదయంలో నింపుకున్నావో అవసరమైనప్పుడు ఆ రామనామంలోని ప్రమోదాన్ని అందరికీ పంచు అని చెప్పాడు. అంటే ఒక్కొక్కసారి మనకు పడే శిక్షలు కూడా మనకు ఉపయోగపడతాయి. చూడండి, మనము ఏదో ఇబ్బంది కలిగి ఎటు వెళ్ళలేకపోయినాము. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తుంది, ఏదో వ్యాధి అని భయం ఉన్నప్పటికీ మనం ఇంటి పట్టున నీడలో ఉండి చక్కగా ఆ సమయంలో ఎంతోమంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. కొంతమంది పుస్తకాలు చదివారు, కొంతమంది పుస్తకాలు రాశారు. అంటే అంత విరామం దొరికిందనమాట వాళ్ళకు. కొంతమంది మన గొప్ప వాళ్ళు, ఫ్రీడమ్ లీడర్స్ అందరూ కూడా జైల్లో కూర్చున్నప్పుడు పుస్తకాలు రాశారు. మరి అంటే దాన్ని శిక్షగా కాకుండా వరంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి. అది మనం చేయాల్సిందనమాట. ఏది కూడా కష్టం అనుకోవద్దు. మనకు వచ్చిన అవకాశంగా భావించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. మరి నీ భక్తి భూమండలంలో పంచడానికే నీకు ఈ వరము అనేది ఇవ్వడం జరిగింది. ఇది శాపం కాదు. నువ్వు చక్కగా నారాయణ మంత్రాన్ని పంచు అందరికీ భూలోకంలో అని చెప్పాడట. అప్పుడు శంకుకర్ణుడు ఆ నారాయణుడికి నమస్కరించి, నీ కటాక్షం ఉన్నంత వరకు నేను ఏది చేయాలనుకుంటానో అది చేస్తాను అని చెప్పాడు. మరి శంకుకర్ణుడు పలికిన నారాయణ అన్న మాట మంత్రమైంది. మంత్రమయ్యి అదే మంత్రము దివ్య నామమై వ్యాపించింది విశ్వమంతా. ఓం నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ. మరి ఓం నమో నారాయణ అని ఎవరన్నారండి అంటే హిరణ్యకశిపుడు కొడుకుగా జన్మించాడు ఈయన స్వయంగా భక్తుడు కానీ రాక్షసుడుగా జన్మించమన్నాడు కాబట్టి హిరణ్యకశిపుడు రాక్షసుడు, ఆయనకు కొడుకుగా జన్మించినప్పటికీ ఈయన భక్తి కలిగి ఉన్నాడు, భగవంతుడే తోడుంటాడు అని నిరూపించి చూపించాడు. అంటే ఒక టైంలో భక్తుడి యొక్క భక్తికి లోబడి పరమాత్ముడే వాళ్ళు చెప్పినట్టు వినగలుగుతాడు అనే కదా నిరూపించాడు. మరి హిరణ్యకశిపుడు స్తంభంలో ఉన్నాడు, ఎన్నో శిక్షలు విధించాడు, అయినా నారాయణ మంత్రాన్ని విడవలేదు ప్రహ్లాదుడు. మరి ఆహ్లాదాన్ని కలిగించాడు, అన్నీ నవ్వుతో భరించాడు. ఎందుకు అంటే నారాయణుడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో. ఆ విధంగా మనకు అక్కడ నిరూపించబడ్డది. ఏమని అంటే భక్తుల మాటకు భగవంతుడు కట్టుబడి ఉంటాడు అని. ఇక్కడ ఉంటాడా స్తంభంలో అంటే వచ్చాడు ప్రహ్లాదుడి కోసము, భక్తుడి కోసం వచ్చాడు. మరి దుష్టుల కోసం శిక్షించడానికి, భక్తులను రక్షించడానికి, వాళ్ళ మాట నమ్మకాన్ని నిజం చేయడానికి స్తంభంలో నుండి నరసింహుడిగా ఉద్భవించాడనమాట. అటువంటి భగవంతుడు మరి ప్రభువు మాకు కొడుకును ప్రసాదించండి అంటూ మొదట శంకుకర్ణుడు, తర్వాత ప్రహ్లాదుడు, తర్వాత రాఘవేంద్రులుగా అవతరించారు ఈ భూమి మీద. మరి ప్రభు మాకు కొడుకును ప్రసాదించండి అంటూ గోపాంబ, తిమ్మన్న భటులు తిరుమల కొండకు వెళ్ళి 7 కొండల వాణ్ణి వేడుకున్నారట. వారికి ఆ రాత్రి స్వప్నంలో వెంకటేశ్వరుడు కనిపించాడు. నా పేరుతోనే మీకు బాలుడు జన్మించి భక్తి అమృతాన్ని అందరికీ పంచి లోక పూజ్యుడు అవుతాడు అని వరమిచ్చాడట. మరి ఆ తల్లిదండ్రులు వెంకన్న దేవుడు మా కోరిక విన్నాడనే ఆనందంతో మునిగిదేలారు. అలాంటి వాడే జన్మించాలని కోరుకున్నారట. కానీ అప్పుడు ఈ ప్రహ్లాదుడే జన్మిస్తాడు అని వాళ్ళకు తెలియదు, ప్రహ్లాదుడికి కూడా తెలియదు. ఆ దంపతులకు స్వప్నం వాస్తవమైంది. ఆ విధంగా పుత్రోదయమైంది. అతన్ని చూసి తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ప్రహ్లాదుడు ఆహ్లాదాన్ని కలిగించేవాడు, ఆనందాన్ని పంచేవాడు అనమాట. ఈయన పుట్టినప్పుడే తల్లిదండ్రులకు ఆనందం
కలిగించాడట. అమితమైన ఆనందాన్ని పొందారట వాళ్ళు. ఆ పైన భక్తలోకానికి పంచాడు. ఆ శుభదినమే ఏమిటి అంటే మన్మథనామ సంవత్సరం 1598 మృగశిర నక్షత్రం పాల్గొన శుద్ధ సప్తమి గురువారం రోజు శ్రీ గురు రాఘవేంద్రులు అవతరించారు ఈ భూమి మీద. మరి గోపికాంబ తిమ్మన భట్టులు ఆ బాలుడికి వెంకటనాథుడు అని నామకరణం చేశారు. ఎందుకంటే ఆ వెంకటేశ్వరుడి యొక్క వరప్రసాది కాబట్టి ముద్దుగా వెంకన్న వెంకన్న అని పిలుచుకుంటూ ఉండేవారట. అంటే నీవు ఆ వెంకన్న వరప్రసాదివి అనే భావాన్ని ప్రతి నిమిషము ప్రతి పిలుపులోనూ వారు అనుభవించేవారన్నమాట. అలా ఆ వెంకన్న భట్టుడే యతి రాఘవేంద్రుడై మానవులకు భక్తిని పంచి భక్తి ఉంటే చాలు భగవంతుడే తోడుంటాడు అని ప్రచారం చేశారు. ఆ విధంగా అక్కడ నిరూపించారు. పరమ పవిత్రుడు పరిమళాచార్యుడు మన మంత్రాలయ రాఘవేంద్రులు ఆ విధంగా జన్మ అవతరించారన్నమాట ఈ భూమి మీద. మరి వారు చెప్పినట్టు 700 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటూ నేను ఈ బృందావనంలో నివసించి ఈ బృందావనం నుండి అందరికీ కల్పవృక్షమై కామధేనువై నేను వరాలనిస్తాను, కోరిన కోరికలు నెరవేరుస్తాను అని చెప్పారు. ఆ విధంగానే ఎందరో భక్తులు ఎంతోమంది వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని ఆ రాఘవేంద్రుడికి అంజలి ఘటిస్తూ ఉంటారు. మరి అట్లా ఈ రాఘవేంద్రుడికి ఆనాటి వెంకటనాథుడే కారణం కాబట్టి రాఘవేంద్ర ఆవిర్భావ కారకుడైన ఆ వెంకటనాథుని పుట్టినరోజును పాల్గొన శుద్ధ సప్తమి వేడుకగా జరుపుకుంటూ ఉండడము ఆనవాయితీగా వచ్చింది. ఇప్పుడు మనము ఆచార్యులకు కూడా తిరు నక్షత్రం జరుపుతాము. ఇది మధ్వ సంప్రదాయంలో ఈ విధంగా వాళ్ళు చెప్తారనమాట. అయితే స్వామి భక్తులకు ఆనందదాయకం కదా. మరి ఎవరికైనా ఇది అందరూ ఈ విషయాన్ని విని ఆ రాఘవేంద్రుని స్మరించుకొని మనం కూడా మనకు తోచిన ఇతోదిక దానాలు ధర్మాలు చేయాలి. ఆ రాఘవేంద్ర స్వామి పేరుతోని మనము ఏవైనా చేసినట్టయితే మనకు కూడా అంటే ఇప్పుడు పుట్టినరోజులు వచ్చినప్పుడు పేదలకు అన్నదానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ చక్కగా చిన్న పిల్లలకు అంటే రేపటి ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. మరి పౌరులు మంచిగా ఉండాలి. అనాథ పిల్లలకు ఆదుకోవడము, చక్కని పౌష్టిక ఆహారాన్ని అందివ్వడము, ఈ విధంగా ఆ రాఘవేంద్ర స్వామి భక్తులందరూ కూడా చేస్తూ ఉంటారు. మరి మనవంతు వాళ్లకు సహకరించాలి. దాంట్లో మనం కూడా పాలు పంచుకోవాలి. మనం నేరుగా పోయి చేయలేకపోయినప్పటికీ చేసే వాళ్లకు సహకరించి మనము కూడా గురు రాఘవేంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, తరిద్దాం. ఓం రాఘవేంద్రాయ నమః. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణ.